ఫాస్ట్ ఫాస్ట్ స్లో స్లో ఓకే. ఇది తీయండి. ఏమైనా మీకు ఎందుకు అనిపించింది? అంటే సార్ మీద ఇష్టము ఎలా ఎత్తపరచాలో తెలియదు, అందుకోసమనే సార్ కొనేస్తామని నేను ఈరోజు రామకోటి అందరు రాశారు. సార్ మీద ఇష్టంతోనే నేను ఈరోజు పవన్ కోటి అనేది రాయాలనుకున్నాను. ఈరోజు 30,000తోని కంప్లీట్ చేయడం అనేది బుక్ జరిగింది. అలాగే ఈరోజు ఇది ఎందుకు సార్కి ఇష్టమైన హనుమాన్ కూడా పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అలాగే ఛత్రపతి శివాజీ గారి ఆశయాలు ఎలా ఉంటాయో ముందుకు నడిపిస్తారో, అంటే హిందూ మతం అన్ని కులాలు మతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏవి పట్టించుకోరు. అలాగే ఛత్రపతి శివాజీ లాగానే మనం దేశాన్ని ఎలానే పరిపాలిస్తారో అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఇలా పరిపాలించాలని నాకు ఇష్టము. అలాగే సనాతన ధర్మం కోసము కొట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన పవన్ కళ్యాణ్ మాత్రమే. అలాగే శంభాజీ మహారాజు మన సనాతన ధర్మం కోసం తన జీవితాన్ని ఎలా అంకితం చేశారో అలా మన శంభాజీ మహారాజుల తర్వాత నాకు అలా అనిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ మాత్రమే. మేము తెలంగాణకు రానియం, తెలంగాణకు వస్తే ఇది మా జాగీరు, పవన్ కళ్యాణ్ జాగీర్ కాదు, ఆంధ్ర వాళ్ళ జాగీర్ కాదు. అసలు తెలంగాణలో ఇది తెలంగాణలో పుట్టిన ఏకైక పార్టీ ఏదైనా, ఈ గడ్డ మీద పుట్టిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది ఓన్లీ జనసేన పార్టీ మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోండి. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు కూడా ఎక్కడ కూడా ఏది, ఇప్పుడు జనాలు ఎందుకు ఈ జనసేనని కోరుకుంటున్నారంటే విసిగిపోయారు జనాలు కూడా ఎక్కడైనా కానీ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ చూశారు, గత 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్న కాంగ్రెస్ పాలన చూశారు, ఇప్పుడున్న బీఆర్ఎస్ పాలన కూడా చూశారు. ఎక్కడ కూడా ప్రభుత్వాలు అనేది ఎవరు కూడా నచ్చక ఈ విధంగా ఉన్నారు. కాబట్టి కొత్త వాళ్ళని రావాలని అనుకుంటున్నారు. కాబట్టి జనసేన తెలంగాణ గడ్డ పైన ఉంది. మేము ఇక్కడ ఏంటంటే జనసేన తెలంగాణ గడ్డ పైన మేము పుట్టాము. ఇక్కడ జనసేన వాళ్ళు తెలంగాణ గడ్డ పైన ఉన్న వాళ్ళే పరిపాలిస్తారు, మేమే నిలబడతాము. పవన్ కళ్యాణ్ గారు మాకు వెనక ఉండి మా ధైర్యం చెప్తున్నారు. అలాంటి వ్యక్తి మా పవన్ అన్న గారు. జై జనసేన.